హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు మన వీడియో మా వాగులో చేపలు పట్టారండి. అవి మేము జాలర్ల దగ్గర కొనుక్కున్నాము. చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు. ఈ చేపలు ఏంటో మీకు తెలుసా? మేమైతే వీటిని గురకలు అని అంటాము. మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వారు చూడండి ఎలా తోముతున్నారు. ఈ చేపలు క్లీన్ చేయడం కష్టం, కానీ తినడానికి చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇవి ఇంకా బ్రతికి ఉన్నాయి, కదులుతున్నాయి. మా పిల్లలు చూడండి. మా సందీప్ సిగ్గుపడుతున్నాడు. చేపలు ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, తోమాల్సిన అవసరం లేదు. పైన స్కిన్ తీసేయచ్చు. తెలియని వాళ్ళు ఒకసారి చూడండి ఎలా తీస్తున్నామో మేము. ఇలా తలవైపు పట్టుకొని స్కిన్ పట్టుకొని లాగేస్తే స్కిన్ మొత్తం వచ్చేస్తుంది ఫిష్కి ఉన్నది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇటు చూపించా. చూసారు కదా ఎలా ఈజీగా వచ్చేసిందో ఫిష్ కున్న స్కిన్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, చేపలు అయితే ఎలా క్లీన్ చేసాము. ఇప్పుడు ఇవి కట్ చేయాలి కదా. మా హస్బెండ్ ఒక్కడే ఏం క్లీన్ చేయలేదులేండి, నేను కూడా ఒక చేసాను. రెండుసార్లు వాటర్లో నీట్గా కడుక్కున్న తర్వాత ఇదిగో ఇలా కొంచెం ఒక గుప్పెడు కల్లుప్పు తీసుకొని మళ్ళీ అవి కట్ చేసుకొని ఇందులో వేసి ఇంక 2 సార్లు నీట్గా కడుక్కోండి. చూడండి ఎంత కష్టపడుతున్నాడు. అందులో సగం కష్టం నాది కూడా ఉంది. ఏదో భర్తకి భార్య సాయం అన్నట్లు. మేము ఎలా క్లీన్ చేస్తున్నామో చూడండి. ఇలా క్లీన్ చేస్తున్నారంటే చేపలు నీట్గా వైట్ కలర్లో వస్తాయి. ఆ పైన పొలుసు అవంతా పోయి. ఇక్కడ మా పాప కూడా చాలా కష్టపడుతుందండి. చూసారు కదా ఫిష్కి పైన ఉన్న స్కిన్ మొత్తం తీసేస్తే ఎంత నీట్గా ఉన్నాయో.
నాకు ఈ చేపలను చూస్తుంటే ఒక డైలాగ్ గుర్తొస్తుందండి, రవితేజ గారిది. చెప్పనా మరి డైలాగ్? అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బెబ్బెబ్బే నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకల్ని చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకు వస్తే వెజిటేరియన్ కూడా తినాలన్నా నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తినడం తప్ప, లేకపోతే అవి కూడా తినండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ డైలాగ్? ఏదో ఫ్లోలో అలా వచ్చేసింది. మీకు కనుక ఈ డైలాగ్ మూవీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఫైనల్గా అన్ని చేపలకి ఇన్ని ముక్కలు అయ్యాయి. ఎంత టేస్ట్ వచ్చిందో చూడండి. పైన స్కిన్ ఇదంతా వేస్ట్, ఫిష్ వేస్ట్ ఎంత వచ్చిందో చూడండి. ఇలా కొంచెం కల్లుప్పు వేసుకొని నీట్గా కడుక్కొని మళ్ళీ ఒకసారి ఫ్రెష్ నీళ్ళతో ఇంకొకసారి కడగండి. Hey. Está. చూసారు కదా, ఫైనల్గా ఇన్ని అయ్యాయి. ఓకే ఫ్రెండ్స్, మరి కూర వండిన తర్వాత కలుద్దాం. బాయ్. ఫైనల్గా కూర వండటం కూడా అయిపోయింది ఫ్రెండ్స్. రాండి ఇంకా తిందాము. తినడమే లేట్, మీరు కూడా వచ్చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్.